వెల్కమ్ టు 1 టీవీ స్పెషల్ అనాలిసిస్. నేను బీఆర్కే. ఈ మధ్యకాలంలో కల్తీ అంశం ఏపీ రాజకీయాలని ఏ విధంగా కుదిపేసింది అనేటటువంటి విషయం మనకు తెలుసు. ఈ విషయం ప్రజల్లో కూడా ఇప్పటికీ ఒక రకమైనటువంటి గందరగోళమే. అసలు కల్తీ జరిగిందా లేదా, లేకపోతే ఇవన్నీ ఆరోపణలా, లేకపోతే పొలిటికల్ స్టంట్సా, ఇవన్నీ కూడా మరి ఏది నిజం ఏది అబద్ధమో, మనం ఇన్నాళ్ళు అసలు స్వీకరించినటువంటి లడ్డూ ప్రసాదం పవిత్రమైనదేనా, లేక ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అధికార పార్టీ చెప్పినట్లు ఏమైనా కల్తీ జరిగిందా, ఇలాంటి అనుమానాలు ఇప్పుడుంటే మధ్యలో ఇప్పుడు వైసీపీ పార్టీ హెరిటేజ్ డైరీ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఎందుకంటే హెరిటేజ్ డైరీ అనేది నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి సంబంధించింది కాబట్టి ఇటు లడ్డు వ్యవహారం కల్తీ చేసింది వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేటటువంటిది కూటమి ప్రభుత్వం చెబితే, ఇక్కడ వైసీపీ మాత్రం హెరిటేజ్ డైరీ మాత్రం ఏం తక్కువ, హెరిటేజ్ డైరీలో కూడా కల్తీ జరిగింది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చింది. సరే, దీనిపై ఆ డైరీకి ఎండీ అయినటువంటి నారా భువనేశ్వర్ కూడా ఒక మీడియా ముందుకు వచ్చి ఒక వీడియోని రిలీజ్ చేసింది అనమాట. మీడియాకి రిలీజ్ చేసింది. దాంట్లో తమ కంపెనీ యొక్క ఉత్పత్తులు కానీ ప్రమాణాలు కానీ ఏ విధంగా ఉన్నాయి, ఎంత నిష్పక్షపాతంగా అలాగే ఎంత నాణ్యతతో తయారు చేస్తామో దానిపై అపోహలు పెట్టుకోవద్దు అనేటటువంటిది చెప్పారు. సరే, ఏదేమైనా కానీ ఆరోపణలు చేయడమే కాదు, చేసిన ఆరోపణల్లో ఉన్న నిజాలను నిరూపించే బాధ్యత ఉంది. అంటే కూటమికైనా కానీ ఇటు వైసీపీకైనా కానీ, కూటమి వైసీపీ పైన ఆరోపణలు చేస్తే ఆధారాలతో నిరూపించాలి. అదే వైసీపీ కూటమిపై అలాగే తెలుగుదేశం పార్టీపై, చంద్రబాబుపై, లోకేష్పై ఎవరిపైన చేసినా కానీ ఆధారాలతో సహా నిరూపించినప్పుడే ప్రజలకి ఆ పార్టీ యొక్క చిత్తశుద్ధి అనేది తెలుస్తోంది. అంటే ఆ పార్టీ యొక్క నిజాయితీ ఎటువంటిది, పార్టీ విలువలు ఎలాంటివి అనేది. అయితే ఇప్పుడు మండలిలో వైసీపీ పార్టీకి మెజార్టీ ఉండడంతో చర్చకైతే పట్టుబడుతుంది. మరి చర్చకు అవకాశం కల్పించాలని వాయిదా తీర్మానాలను కూడా ఇస్తుంది. కానీ మండలి సాంప్రదాయాలకు ఇది విరుద్ధం అని చెప్పి చైర్మన్ దాన్ని అయితే అంగీకరించట్లేదు. దీనిపై వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే ఆగ్రహంగా ఉన్నారు. అయితే సభలో హెరిటేజ్పై చర్చకు అనుమతి ఇస్తే జగన్మోహన్ రెడ్డి హాజరవుతారని వైసీపీ నుంచి సంకేతాలు వచ్చాయి. అంటే మాకు అనుమతి ఇవ్వండి, హెరిటేజ్ అంశం మీద మాట్లాడటానికి, దానికి సంబంధించినటువంటి కల్తీ వ్యవహారాల్ని మేము బయట పెడతాము అనేటటువంటిది అయితే జగన్మోహన్ రెడ్డి హాజరవుతారు, దీనికి కానీ మీరు ఒప్పుకున్నారంటే అనేటటువంటి సంకేతాలు కూడా ఇచ్చారు. మరి జగన్ కానీ ఆ పార్టీ నాయకులు కానీ ఆ సభలకు హాజరయ్యి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారా అంటే అటువంటిది ఏం లేదు. వచ్చినా కానీ రావడం, అక్కడ హాజరయించుకోవడం, అలాగే బాయ్కాట్ చేయడం, ఏదో ఒక అంశంపై ఏదో ఒక వివాదం లేవనెత్తి బాయ్కాట్ అయిపోవడం. ఎంతవరకు కానీ బయటికి వెళ్ళి మీడియా సమావేశాలు మాత్రం చేస్తున్నారు, మీడియా ముఖంగా మాత్రమే అడగాల్సినటువంటి ప్రశ్నలు సంధిస్తున్నారు, కానీ ఆధారాలతో మీడియాకైతే చూపించట్లేదు. అదే శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఇటువంటివి ఎందుకు చేయలేకపోతున్నారు? కానీ ఇప్పుడు సభలో ప్రభుత్వం దీనిపై చర్చ ప్రారంభించింది. వైసీపీ ప్రభుత్వం అంటే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి తీరు ఈ విధంగా ఉంటే, కూటమి మాత్రం సభలో ప్రభుత్వం దీనిపై చర్చ అంటే తిరుమల కల్తీ లడ్డుపై కానీ హెరిటేజ్పై ఆ పార్టీకి ఉన్నటువంటి అంటే టీడీపీ పార్టీ దానిపై కల్తీ లేదు, ఇది ఓన్లీ అబాండాలు మాత్రమే అనేటటువంటి చెప్పే ప్రయత్నం క్లియర్ కట్గా చేస్తుంది. పూర్తి ఆధారాలతో పాటు అసలు ఏం జరిగింది అనే దాని మీద ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. మరి వైసీపీ విమర్శలు మీడియాలో చేస్తే చాలు అనేటటువంటి వైఖరిలో అలా ఉంది. మరి ఈ విధంగా బయట ఎక్కడో మాట్లాడితే సరిపోతుందా? మండలి మిమ్మల్ని ఎన్నుకున్న దేనికి? శాసనసభలో ప్రశ్నించేందుకు. మరి శాసనసభకి రావడానికి మీకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి? ఒకటి ప్రశ్నించవచ్చు కదా, అటువంటిది ఏం చేయట్లేదు. శాసనసభలో మాత్రం ఇలా వస్తారు, అలా నిరసన వ్యక్తం చేస్తారు, బాయ్కాట్ చేసేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మరి ప్రశ్నించే వాళ్ళు ఉంటేనే కదా అక్కడ జరిగేది. అలా ఏం చేయట్లేదు. దీని కూటమి ఒక ఆయుధంగా అయితే మారిపోయింది. అసలు ఆధారాలు లేనటువంటి గాలి ఆరోపణలు చేస్తోంది వైసీపీ పార్టీ అనేటటువంటి విమర్శలు అయితే కూటమికి సంబంధించి కానీ అటు జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. ఆధారాలు లేకుండా ఏదో ఒక ఆరోపణలు చేయడం, ఆ స్టాండ్ మీద నిలబడడం, అసెంబ్లీకి కానీ శాసన మండలి కానీ రాకుండా బయట మాత్రమే ఆరోపణలు చేస్తోంది. అంటే ఇక్కడికి వచ్చేసరికి జస్ట్ బాయ్కాట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. అంతేగా ఆధారాల తర్వాత కనీసం బలం ప్రశ్నించే ప్రయత్నం కూడా చేయట్లేదు. మరి దీన్ని ఎలా చూడాలి? ఆధారాల తర్వాత కనీసం ప్రశ్నించేటటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ హయాంలో అయితే టీడీపీ విధానాలు కానీ
అలాగే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ చేసినటువంటి మార్పులు కానీ నెయ్యి కల్తీ వ్యవహారాన్ని కానీ బయటపెడుతోంది కూటమి ప్రభుత్వం. అంటే 2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆర్డర్లు ఏ విధంగా వచ్చాయి, అలాగే కల్తీ అప్పుడు ఏ విధంగా జరిగింది అంటే అప్పుడివే కదా ఇక్కడ. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా మార్పులు చేశారు, ఏ కంపెనీలకు ఇచ్చారు, నెయ్యి కల్తీ వ్యవహారం ఎలా జరిగింది అనేటటువంటిది 2014లో జరిగిందా, 2019 నుంచి జరిగిందా 24 వరకు అనేటటువంటిది ప్రతిదీ ఆధారాలతో సహా బయట పెట్టేటటువంటి ప్రయత్నం అయితే కూటమి చేస్తోంది. మరి వీరు కనీస ప్రతిఘటన ఇవ్వకుండా బాయ్కాట్లు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే దీన్ని ఏమనకాలి, మౌనం అర్ధంగీకారంగా తీసుకోవాలా, మీరేమన్నా చేసుకోండి, మేమైతే ఏం సమాధానం ఇవ్వం, మేము కావాలంటే బయట ఏదన్నా కానీ మా ఆరోపణలు మేము చేసుకుంటాం అనేటటువంటి విధంగా వైసీపీ ప్రభుత్వం ఉంది. ఏదన్నా అంటే ప్రతిపక్ష హోదా కావాలంటే. అయితే ఇక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేజేతుల కొన్ని అవకాశాలను అయితే కోల్పోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కల్తీ నెయ్యి వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ అయింది, కోర్టులో ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. అయితే నెయ్యిలో జంతు కొవ్వు కలపలేదు అనేటటువంటిది వైసీపీ వాదించడం ప్రారంభించింది. కానీ కూటమి ఏమంటుంది, ఆ నెయ్యిలో కల్తీ జరిగిందని సిట్ ధృవీకరించిందని, పామాయిల్తో కూడిన రసాయనాలు కలిపారని సిట్ చెప్తుంది. జంతు కొవ్వు కూడా కలిపారు, కానీ శాంపిల్ టెస్ట్ చేసిన ల్యాబ్లో మాత్రం 10% కంటే తక్కువ ఉంటే బయటపడదు అనేటటువంటి చెప్పారు. అంటే కూటమి చేసిన ఆరోపణ ఏంటి, 10 కంటే తక్కువ శాతంతో కల్తీ జరిగింది అని కూటమి, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వీళ్ళందరూ చెప్తుంది. ఎంత శాతమైనా కల్తీనే కదా అనేటటువంటి చెప్తోంది. మరి సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఆసరాగా చేసుకొని అసెంబ్లీలో కానీ, శాసనసభలో కానీ, శాసనమండలిలో కానీ వీళ్ళ వాదన విడిపించవచ్చు కదా, ఆ ప్రయత్నం చేయట్లేదు. ఎంతకాడికి సిబిఐ నివేదికలో వచ్చినటువంటి అంశాన్ని బయట చెప్తుంది కానీ అసెంబ్లీలో గట్టిగా ఎందుకు చెప్పుకోలేకపోతుంది. మరి వైసీపీ చెప్తోంది ఏంటి, హెరిటేజ్లో కల్తీకి కారణమైంది అంటే దానిపై పూర్తి క్లీన్ చిట్ తీసుకోకుండా మరో కొత్త అంశాన్ని మాత్రం తీసుకొని వస్తుంది. కానీ దాన్నన్నా ప్రశ్నిస్తున్నారంటే దాన్ని కూడా ప్రశ్నించట్లేదు. అసలు వైసీపీ చెప్తున్న ప్రకారం హెరిటేజ్లో కల్తీ కారణమైందంటున్న ఎండాపూర్ డైరీని ప్రస్తావిస్తోంది. ఈ రెండింటి మధ్య బంధం ఉందని చెప్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించడం ఈ విధంగా ప్రారంభించింది. సరే, హెరిటేజ్లో ఉంటే, ఆధారాలు ఉంటే అయితే సభ బయట కాదు, లోపలికి వచ్చి వాదనలు వినిపించాలి. టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం జగన్మోహన్ రెడ్డికి సవాల్ ఇదే విసురుతోంది. మీరు బయట వచ్చి చెప్పడం కాదు, మేమైతే మా ఆధారాలతో మేము సిద్ధంగా ఉన్నాం, మీ ఆధారాలతో మీరు సిద్ధంగా రండి. ఎవరి నిజాయితీ నిబద్ధత ఏంటో తెలుస్తోంది. మేమేం ప్రమాణాలు పాటించలేదు, మీరు కనుగొన్నటువంటి కల్తీ ఎక్కడుంది, మీరు నిరూపించండి, మేము నిరూపించుకుంటాం అనేటటువంటి చెప్తుంది. కానీ వీళ్ళు చెప్తున్నారు కానీ శాసనసభలో దీనిపై చర్చ కూడా నడుస్తోంది. అయితే వీళ్ళైతే హాజరవ్వట్లేదు. అయితే ఈ అవకాశాన్ని వినియోగించి ప్రజలకు హెరిటేజ్పై వస్తున్న ఆరోపణలు నిజమని వాదించాల్సిన వైసీపీ నాయకుడు, అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ చర్చలు అయితే పాల్గొనట్లేదు, అసలు రావట్లేదు. రాకపోగా సొంత నియోజకవర్గ పులివెందుల పర్యటనకి వెళ్ళిపోతున్నారు. కానీ అసలు ఈ విషయం పైన ప్రతిపక్షాలకి అంటే ప్రత్యర్థి పార్టీలకి చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కల్తీనే జరగలేదు అని. అట్ ద సేమ్ టైం హెరిటేజ్ గురించి చెప్తున్నారు కదా, హెరిటేజ్లో ఏ విధంగా కల్తీ జరిగిందనేటువంటి విషయాన్ని కూడా అక్కడ బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గానికి ఇప్పుడున్న పరిస్థితిలో అక్కడికి హుటాహుటిన శాసనసభ సమావేశాలని వదిలి మరీ వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది, తన దగ్గర ఆధారం లేకపోవడం వల్లే కదా వెళ్తున్నారు అనేటటువంటివి అయితే ప్రజల నుంచి వినిపిస్తున్నమాట. అయితే హెరిటేజ్పై చర్చిస్తే సభకు వస్తామని సవాల్ విసిరారు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి. మరి సమయం వచ్చినప్పుడు ఇప్పుడు సొంత నియోజకవర్గ పర్యటనకి వెళ్ళిపారు. దీన్ని అయితే వైసీపీ నేతలు కూడా దీన్ని తప్పుబట్టే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. ఇటు కూటమేమో పూర్తి వివరాలతో బయట పెడుతోంది. మనం ఏంటంటే బాయ్కాట్ చేసుకుంటూ సమాధానం లేని వ్యక్తుల్లాగా సభను బాయ్కాట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మరి చూడాలి జగన్మోహన్ రెడ్డి ఏదేమైనా కానీ హెరిటేజ్పై చేస్తున్నటువంటి ఆరోపణలు నిజమని చెప్పి నిరూపించే విధంగా శాసనసభకు ముందు రోజుల్లో అయినా హాజరై నిరూపిస్తారా, లేకపోతే తనకు మాత్రమే సొంతమైనటువంటి బాయ్కాట్తే మళ్ళీ కూడా రిపీట్ చేస్తారనేది. ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి స్పెషల్ అనాలిసిస్.